హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ కదా, మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూడండి. ఈ వీడియో మొత్తం అయితే మా ఇంట్లో ఈరోజు సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి, ఏమేమి వెరైటీలు వంటలు వండాము అనేది అయితే వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ అందరూ అయితే చూడండి, చూసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. న్యూ ఇయర్ కేక్ ఫ్రెండ్స్, కొత్త సంవత్సరాన కేక్ అయితే కట్ చేసాం. మా తమ్ముడు, మా అబ్బాయి, మా నాన్నగారు కేక్ అయితే కట్ చేసాం ఫ్రెండ్స్. నూతన సంవత్సరం కాబట్టి అందరం తీపితోనైతే నోరు తీపి చేసుకుంటున్నాము. కేక్ అయితే మా సిస్టర్స్ మా బ్రదర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే కేక్తో సెలబ్రేషన్ అయితే చేసాం ఫ్రెండ్స్. కేక్ కటింగ్ అయిపోయింది, మేమందరం అయితే కేక్ అయితే తిన్నాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో కేక్ కటింగ్ చేశారా ఫ్రెండ్స్? లేదో కామెంట్ చేయండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే టిఫిన్ ఇంట్లోకి వచ్చేసేటప్పటికి గారెలు అయితే ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్. పండగ కదా, స్పెషల్ ఉండాలి కదా. గారెలు, నాటుకోడి పులుసు అయితే ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు గారెలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. మీరు ఈరోజు ఇంట్లో పండగ రోజునైతే మీరు ఏం స్పెషల్ చేశారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ, గారెలు ఎంతమందికి ఇష్టమో మాకైతే కామెంట్స్లో తెలపండి. గారెలు అయిపోయినాయి, చికెన్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై కోసం అయితే కట్టెల పొయ్యి మీద అయితే బాండీ పెట్టాము. కావాల్సినంత ఆయిల్ వేసి చికెన్కి మసాలాలు అయితే ప్రిపేర్ చేసాం. చికెన్కి కావాల్సినవన్నీ ఉప్పు, కారం, మసాలాలతోనైతే చికెన్ ఫ్రై అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్. చూడండి, కట్టెల పొయ్యి మీద ఉండింది ఏదైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. చికెన్ ఫ్రై అయితే స్పైసీగా, జ్యూసీగా చాలా బాగా వచ్చింది. చికెన్ ఫ్రైని అయితే మేము రెడీ చేసేసాం ఫ్రెండ్స్. చూడండి, చక్క సన్న మంట మీద అయితే చికెన్ ఫ్రై అయితే చేసాం ఫ్రెండ్స్. పల్లెటూరుల్లో వాతావరణం ఎక్కువ పుల్లల పొయ్యి మీదే చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్నీ గ్యాస్ మీదే కాకుండా ఎప్పుడప్పుడు ఇట్ట కట్టెల పొయ్యి మీద వండుకొని తిన్నది చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అయిపోయింది. నాటుకోడి పులుసు, గారెలు చూడండి ఫ్రెండ్స్. ప్లేట్లో గారెలు, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు ఎంత బాగుందో. కొబ్బరి అన్నానికి అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి పాలు ఎంత చిక్కగా వచ్చాయో. ఎక్కువగా కొబ్బరి పాలు పోసి వాటర్ కలపకుండా అచ్చంగా కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి అన్నం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు ఇంట్లో స్పెషల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. గారెలు, నాటుకోడి పులుసు, చికెన్ ఫ్రై, కొబ్బరి అన్నం ఇవన్నీ కలిపి అయితే మా ఇంట్లో ఈరోజు స్పెషల్స్ ఫ్రెండ్స్. కొబ్బరి అన్నం కూడా అయితే పుల్లల పొయ్యి మీదే చేశాను. రైస్ కడిగి కొంచెం పక్కకు తీసాను బెజ్జాల గిన్నెలో. అదైతే రైస్ అయితే మనకి వాటర్ లేకుండా చూసుకోవాలి. మనం వేసిన వాటర్ కొలతకి ఆ కొలత సరిపడితే అన్నం అయితే పొడి పొడిలాడితే మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ వేసాను, అన్నం అయితే మగ్గుతుంది. మనకు ఒక 10 నిమిషాలు అయితే వాటర్ సరిపడా ఉంది కాబట్టి ఒక 10 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది. సరిపడంత సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే మనకి కొబ్బరి అన్నం ఎంత మంచిగా వచ్చిందో పొడి పొడిలాడుతా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మెతుకు అంటుకోకుండా అయితే పొడి పొడిలాడుతా మంచిగా జ్యూసీగా అయితే కొబ్బరి అన్నం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి అన్నం, చికెన్ ఫ్రై కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో కలర్ఫుల్గా. చికెన్ ఫ్రై, కోడిగుడ్లు వేసి అయితే నా కార్జాలు, కందనకాయలు, ఎగ్స్ వేసి ఫ్రై చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఈరోజు ఇంట్లో ఏం వెరైటీ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై ఎంత బాగా వచ్చిందో. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.